అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా వీధిలో అయితే వినాయక చవితికి మేము ఫస్ట్ టైం ముగ్గులు పోటీ అయితే కండక్ట్ చేసామన్నమాట. చెప్పినప్పుడు ఎవరు రంగులు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరు ముగ్గు పిండి వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పాము. దానికోసం అని చెప్పి అసలు పార్టిసిపేషనే రాలేదు. మీ ఊర్లో కూడా ఇలానే ఉంటారా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకు మేము తెచ్చుకోమని చెప్పామంటే ఎవరు ఎలాంటి ముగ్గేస్తారో మనకు తెలియదు. సో కలర్స్ మనం తెస్తే వాళ్ళకి ఏ కలర్స్ కావాలో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని తెచ్చుకోమని చెప్పామన్నమాట. సో ఫస్ట్ అయితే పార్టిసిపేషన్కి 4 జంటలు అయితే వచ్చేసాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పేసి మేము 4 ప్రైజెస్ కూడా ఇచ్చాము. ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 45 మినిట్స్ అనుకున్నాము. తర్వాత వాళ్ళు ఒక 1 అవర్ కావాలి అని చెప్పారు. సో 1 అవర్ టైం అయితే మేము ఇచ్చేసామన్నమాట. మాకున్న స్పేస్లోనే మేము ఇలా బాక్సెస్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాము. వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. వాళ్ళకి ఎలా ఉన్నిందో తెలియదు కానీ కండక్ట్ చేసే మాకైతే చాలా బాగుందన్నమాట. ఫస్ట్ టైం మా వీధిలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము. నార్మల్గా గేమ్స్ పెడుతూ ఉంటాము, బట్ ఇలా ముగ్గులు పోటీ కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఇక్కడ 4th మెంబర్ అయితే లేట్గా వచ్చారనమాట. లేట్గా వచ్చిన లేటెస్ట్గా 3rd ప్రైజ్ అయితే కొట్టేశారు. ఆ 3rd ప్రైజ్ అండ్ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో చూడాలంటే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మీరు చూసేసేయండి. లాస్ట్లో మేమైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వినాయక చవితి ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తుండగా బయట ఎవరూ లోపలికి రాకూడదని ఒక పసుపుతో బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికే ఆమె గణేశుడు అనే పేరు పెట్టి లోపల ఎవ్వరూ రాకూడదని చెప్పింది. కొంతసేపటికి శివుడు, ఆయనే పార్వతీదేవి భర్త, అక్కడికి వచ్చారు. కానీ గణేశుడు ఆయన్ని అడ్డగించాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో గణేశుడు తలను తెగగొట్టాడు. పార్వతీదేవి దీనికి తీవ్రంగా బాధపడి కోపంతో శివుణ్ణి శపించబోతుంది. శివుడు శాంతింపజేసి తన తప్పును ఒప్పుకొని గణేశునికి జీవం పోస్తానని హామీ ఇస్తాడు. వెంటనే ఆయన సైన్యానికి మొదటిగా కనిపించే ప్రాణి తలను తీసుకురండి అని ఆదేశిస్తాడు. వారికి ముందుగా కనిపించింది ఒక ఏనుగు. దాని తలను గణేశుడికి అమర్చారు. అలా గణేశుడు ఏనుగు ముఖంతో తిరిగి జీవం వచ్చింది. అప్పటి నుంచి ఆయన్ని విఘ్నేశ్వరుడు, గణనాయకుడుగా పూజించడం మొదలైంది. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. ఏ శుభకార్యమైనా ముందు గణపతిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. వినాయక చవితి రోజున ఆయన భూమికి వచ్చి భక్తుల కోరికలను తీర్చుతారని నమ్మకం ఉంది. వినాయక చవితి రోజున మట్టితో గణపతిని చేసి పూజలైతే చేస్తారు. పండుగ తర్వాత పూజించిన గణపతిని నిమజ్జనం అయితే చేస్తారు. వినాయక చవితి మనకు శుభారంభం, జ్ఞానం, ఏకాగ్రత మరియు అడ్డంకులు తొలగించే శక్తిని నేర్పుతుంది. ఆయన పూజించడం వలన మన పనులు సులువుగా జరుగుతాయని ఒక విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అసలు గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? శివపురాణం ప్రకారం గణపతి ప్రకృతి నుంచి పుట్టినవాడు. మట్టితో పుట్టి తిరిగి మట్టిలో కలుస్తాడు. నిమజ్జనం అంటే మట్టి నుంచి వచ్చి మట్టిలో కలవడం అనే ఒక సహజ చక్రాన్ని గుర్తు చేస్తుంది. గణపతిని మన ఇంట్లోకి ఆహ్వానించి పూజలు చేసి చివరలో తిరిగి గౌరవంతో ప్రకృతిలో కలపడం ఒక పవిత్ర ప్రక్రియ. గణపతి కొద్ది రోజులే మన ఇంట్లో ఉంటారు. ఇది మనకు ఒక సందేశం. జీవితంలో ఏది శాశ్వతం కాదు అని. సంపద, సంతోషం, దుఃఖం అన్నీ తాత్కాలికం. నిమజ్జనం అనేది మనం ఒక సత్యాన్ని అంగీకరించే విధానం. పాత రోజుల్లో అయితే మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేసేవారు. పూజలో వేసిన పూలు, పసుపు, కుంకుమ నీటితో కలిపి నదిలో కలిపేవారు. అది ప్రకృతికి ఒక ఎరువులా పనిచేసే పర్యావరణానికి మేలు చేస్తుంది. అంటే గణపతి పూజ కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక చిహ్నం లాంటిది. ఈ వీడియో ద్వారా మీకైతే అసలు వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి, నిమజ్జనంకి రీజన్ ఏంటో కూడా మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ముగ్గుల పోటీ విషయానికి వస్తే మా వాళ్ళైతే 20-30 మినిట్స్లోనే మొత్తం వేసేసారనమాట. ఇంకా కలర్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా హడావిడిగా వేస్తూ ఉన్నారు. మధ్యలో మేము రిమైండ్ చేస్తూ ఉన్నాం 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ అని చెప్పేసి. వాళ్ళలో కూడా ఒక టెన్షన్ ఉందన్నమాట. సో ఫైనలీ అయితే ప్రాపర్గా, అంటే ఫస్ట్ టైం మేము కండక్ట్ చేసినా కానీ ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే ఈ ముగ్గుల పోటీ ద్వారా మాకు వచ్చింది. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అది చిన్నదా పెద్దదా అని కాదు, ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. సో మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారనమాట. వేసే వాళ్ళకంటే కూడా చూస్తున్న వాళ్ళు సజెషన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఇలా వేయండి అలా వేయండి అని చెప్పేసి. కైండ్ ఆఫ్ అంటే ఇయర్లో ఒక్కసారి మాత్రమే మన వీధిలో వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది వినాయక చవితి మాత్రమే.
ఎంతో ఆనందంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా మర్చిపోతే చెప్పడం కూడా స్టార్ట్ చేశారనమాట. అది ఆ పోటీ అయితే చాలా బాగా జరిగింది. మీకేమన్నా మీ ఇంటి దగ్గర మెమరీస్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఈ ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మా జడ్జ్ అయితే వచ్చేసారనమాట. సో జడ్జ్ వచ్చేసి మొత్తం చూడకుండానే జస్ట్ 1 2 3 అని చెప్పేశారు. అంత ఎక్స్పర్ట్ మా జడ్జ్ అనేవాళ్ళు. సో చూస్తూ ఉన్నారు ఏది బాగుంది అనేసి. సో ఇక్కడ డీటెయిలింగ్కి వస్తే ఒకరు ముగ్గు బాగా వేశారు కానీ రంగులు బాగా వేయలేదు, ఇంకొకరు రంగులు బాగా వేశారు, ముగ్గు కొంచెం పెద్దది ఉంటే బాగుందనమాట. సో జడ్జ్ కూడా చాలా డీటెయిల్గా చూసి మేఘన లతక్క ఫస్ట్ ప్రైజ్. క్లాప్స్ గట్టిగా. ఇలాంటి ప్రోగ్రాలు ఎప్పుడు పెట్టుకోవాలని ఫస్ట్ టైం పెట్టుకున్నాము, మళ్ళీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరినీ. ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ క్లాప్స్ చెప్పండి. మేఘన లతక్క ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ మమత అఖిల. క్లాప్స్ మళ్ళీ క్లాప్స్. ఎన్ని రావట్లే ఇక్కడ. థర్డ్ ప్రైజ్ రాజేశ్వరక్క సుజన. లేటుగా వచ్చిన అద్భుతంగా వేశారండి వాళ్ళు. ఇంకా క్లాప్స్ గట్టిగా ఇంకా ఇంద్రాలా. ఫోర్త్ ప్రైజ్. నన్ను కొట్టకూడదండి, క్లాప్స్ తట్టమన్నామండి. ఫోర్త్ ప్రైజ్ జ్యోతి వందనక్క. క్లాప్స్ గట్టిగా. ఏం మీరేం కొట్టలేదా? 3 గంటలకి ప్రైజులు ఇస్తాం. 3 గంటలకి ప్రైజులు. 3 గంటలకి ప్రైజులు ఇస్తామండి. 3 గంటలకి అందరూ. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం